అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఫిబ్రవరి 23 తారీఖు ఆదివారం రోజున ధనుసు రాశి వారికి సాయంత్రం 6:20 తర్వాత ఒక వ్యక్తి మర్చిపోలేనటువంటి బహుమతిని ఇవ్వబోతున్నారు. అయితే ధనుసు రాశి వారికి ఏ వ్యక్తి ఎలాంటి బహుమతిని ఇవ్వబోతున్నారో సాయంత్రం 6:20 తర్వాత ఒక వ్యక్తి కారణంగా ఏ విధంగా జరుగుతుంది, అసలు ఈ ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుసు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుసు రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా దానం చేయాలని అటువంటి భావన అధికంగా ఉంటుంది. దాన ధర్మాలు చేయాలటువంటి భావన అధికంగా ఉంటుంది. అత్యంత గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. సుఖాంతమైనటువంటి జీవితాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అత్యంత గొప్ప స్థాయిలో ఉంటారు. సమాజంలో కూడా మంచి పేరు అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరిద్దరులతో పోటీ పడడం అంటే అధికంగా ఉంటుంది. అంటే ఒకరు ఏదైనా సాధించాలి అనుకున్న లోపే వీరు సాధించి చూపిస్తారు. అంత గొప్ప పోటీతత్వం అనేది వీరిలో ఉంటుంది. అయితే మొండితనం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. కొన్నిసార్లు అధికమైనటువంటి మొండితనంతో కొన్ని రకాల సమస్యలను కుటుంబ పరంగా ఎదుర్కోవాల్సి రావచ్చు. కనుక కొద్దిగా మొండితనాన్ని వీరు తగ్గించుకున్నట్లయితే గనక మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. మొండితనం అనేది కొద్దిగా తగ్గిపోతే ఇక వీరికి తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇక ధనుసు రాశి వారు చాలా మొండి వ్యక్తులు. మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మొండితనం అనేది ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరైనా ఏదైనా చిన్న మాట అన్నా సరే, ఇక వారు క్షమాపణ చెప్పినా సరే వారిని క్షమించారు. మొత్తం మొండిగా ప్రవర్తిస్తుంటారు. వారితో మాట కూడా మాట్లాడరు. ఇలా కొన్నిసార్లు వీరి యొక్క మొండితనం అనేది వీరిని చెడుగా చూపిస్తూ ఉంటుంది సమాజానికి. ఇక ధనుసు రాశి వారిలో నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉండడం వలన అధికమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా వీరు పొలిటీషియన్స్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. తప్పుగా చెబుతూ ఉంటారు. తప్పు వీరి సొంత వారు చేసినా సరే శిక్ష మాత్రం సమానంగానే పడాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు. అయితే ఈ రాశుల వారు జీవితంలో ఎదుగుదల స్థాయిని గుర్తిస్తూ ఉంటారు. ఏ రంగంలోనైనా ఎలా వెళ్ళాలి అని ఎదుగుదల స్థాయిని గుర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలంటే ఒక ప్రణాళిక అవసరం. ఆ ప్రణాళిక పరంగానే వీరు వెళ్తూ ఉంటారు. వీరు చిన్న వయసు నుండి అధికంగా కష్టపడడం వల్ల కష్టం యొక్క విలువ, డబ్బు విలువ వీరికి అధికంగా తెలిసి ఉంటుంది. కనుక ఈ రాశి వారు చిన్న వయసు నుండి అధికంగా కష్టాలను అనుభవించడం కానీ, కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కానీ మోయడం కానీ ఇవి చేయడం వల్ల వీరికి అధికంగా కష్టం విలువ అనేది తెలుస్తుంది. ఈ కష్టం విలువ వల్ల వీరికి డబ్బుని ఎలా పొదుపు చేయాలనేటువంటి దానిపైన పూర్తి అవగాహన అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి కష్టం విలువ తెలియడంతో పాటు డబ్బు పట్ల పూర్తి అవగాహనతో పాటు బంధుత్వాల విలువ కూడా వీరికి అధికంగా కానీ తెలిసి ఉంటుంది. బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంత రిస్క్నైనా సరే చేస్తూ ఉంటారు. అయితే ఈ ధనుసు రాశి వారికి గోచారం అనేది ఈ సమయంలో బాగుంది. వీరు ఈ సమయంలో ఏదైనా పని చేయాలనుకున్నా కూడా చేయవచ్చు. అలానే విదేశీ ప్రయాణం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. విదేశీ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్నా, లేదా విదేశాల్లోకి వెళ్ళాలనుకున్నా, లేదా ఇంతకు మునుపు విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిన వారికి కూడా ఈ సమయంలో మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక ఈ ధనుసు రాశి వారు చాలా గొప్ప వ్యక్తులు కనుక వీరికి దైవానుగ్రహంతో పాటు గురుబలం కూడా అధికంగా ఉంటుంది. గురుబలం అనేది ఏ రాశికి ఎక్కువగా ఉంటుందో వారు కొన్నిసార్లు మట్టి పట్టిన బంగారం అవుతుంది.
ముఖ్యంగా ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే కనుక మనకు గురుబలం అనేది చాలా అవసరం. గురుబలం అనేది ఎవరికైతే తక్కువగా ఉంటుందో వారు వివాహాది శుభకార్యంలో ఆలస్యం అవుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కూడా చాలా నష్టపోతూ ఉంటారు. కనుక గురుబలం అనేది చాలా అవసరం. మరి ఈ గురుబలం అనేది పెరిగి గురుబలం యొక్క అనుగ్రహంతో వీరి జీవితంలో పై స్థాయికి వెళ్ళాలని అనుకుంటే కనుక, గురుగ్రహం యొక్క అనుకూలత పొందాలని అనుకునేవారు తప్పకుండా నుదుటిన పసుపుని పొట్టులాగా పెట్టుకోండి. ఎందుకంటే పసుపు గురుగ్రహానికి చాలా ఇష్టం. కనుక నుదుటిన పసుపును బొట్టులాగా ధరించడం వలన మీకు గురుబలం అనేది ఎక్కువగా కలుగుతుంది. ఇక ధనుసు రాశి వారికి సాయంత్రం 6:20 తర్వాత ఒక వ్యక్తి మర్చిపోలేనటువంటి బహుమతి ఇవ్వబోతున్నారు. అయితే మరి ధనుసు రాశి వారు ఊహించని విధానంగా ఒక వ్యక్తి మర్చిపోలేనటువంటి ఏ బహుమతిని ఇస్తారో తెలుసుకుందాం. అయితే మీ మధ్య మీకు ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి మధ్య ఒక స్నేహ బంధం కావచ్చు, ఒక ప్రేమ బంధం కావచ్చు, ఒక రిలేషన్ కావచ్చు, భార్యాభర్తల బంధం కావచ్చు, వారిలో వారి మధ్యన మరి కాస్త బంధం అనేది బలపడబోతుంది. ఇది వరకు వారి యొక్క దాంపత్య జీవితంలో కావచ్చు, వాళ్ళ యొక్క రిలేషన్షిప్లో కావచ్చు, ఏదైనా సరే ఫ్రెండ్షిప్ అయినా, ప్రేమ అయినా, ఇంకా దాంపత్య జీవితమైనా, లేదా కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలైనా కుటుంబం వారికి మద్దతు ఇవ్వటం లేదు అని ఇలా రకరకాల సమస్యలు ఏవి ఉన్నా సరే అవి తొలగిపోయి మీ యొక్క భాగస్వామి కావచ్చు, లేదా మీ యొక్క స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా మీ యొక్క ప్రేమికుడు లేదా ప్రేయసి ఇలా మీకు మర్చిపోలేనటువంటి ఒక బహుమతిని అందజేసి మీ మనసుని సంతోషపరుస్తుంది. అలానే మీ యొక్క బంధం కూడా బలపడుతుంది. మీరు మానసికంగా, శారీరకంగా చాలా సంతోషాన్ని పొందుతారు. మీకు ఇష్టమైన వ్యక్తి మర్చిపోలేనటువంటి ఒక గిఫ్ట్ని ఇవ్వడం వలన ఆ గిఫ్ట్ ఏ బహుమతి అయినా కావచ్చు, కానీ అది మీకు జీవితంలో మర్చిపోలేనటువంటిదిగా ఉండిపోతుంది. కనుక ఆ విధంగా ఈ ధనుసు రాశి వారు చాలా సంతోషపడతారు. ముఖ్యంగా ఇలా 6:20 తర్వాత ఒక వ్యక్తి మర్చిపోలేనటువంటి బహుమతి ఇస్తాడు. ఇలా మీకు సాయంత్రం 6:20 తర్వాత జరుగుతుంది. ఆ సమయంలో ఖచ్చితంగా మీకు సమయం దాటిన తర్వాత కూడా జరగవచ్చు. ఇక ఏదైనా సరే మీ మనస్సుని సంతోషపరుస్తూ ఉంటారు. ఏదైనా సరే ఒక గిఫ్ట్ బహుమతి అనేది మీ మనసుని సంతోషపరుస్తుంది. మీ యొక్క మానసిక ప్రశాంతతకి, సంతోషానికి కారణమవుతుంది. కనుక ఈ బహుమతి అనేది అద్భుతమైనటువంటిది చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలోనే మర్చిపోలేనటువంటిది అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా ధనుసు రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా. ఫిబ్రవరి 23వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం రోజున ధనుసు రాశి వారికి సాయంత్రం 6:20 తర్వాత మర్చిపోలేనటువంటి ఒక బహుమతిని ఖచ్చితంగా చూస్తారు. అది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. ఇక ధనుసు రాశి వారి మొత్తం తెలుసుకున్నారు కదా. వారిలో పోటీతత్వం అనేది ఉంటుంది. మొండితనం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. కొన్నిసార్లు అధికమైనటువంటి మొండితనంతో కొన్ని రకాల సమస్యలను కుటుంబ పరంగా ఎదుర్కోవాల్సి రావచ్చు. కనుక కొద్దిగా మొండితనాన్ని వీరు తగ్గించుకున్నట్లయితే కనుక మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. మొండితనం అనేది కొద్దిగా తగ్గిపోతే ఇక వీరికి తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇక ధనుసు రాశి వారు చాలా మొండి వ్యక్తులు, మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మొండితనంతో అనేది ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఎవరైనా ఏదైనా చిన్న మాట అన్నా కానీ సరే, ఇక వారు క్షమాపణకు చెప్పినా సరే వారిని క్షమించరు. వారు మొండిగా ప్రవర్తిస్తారు. వారితో మాట కూడా మాట్లాడరు. ఇలా కొన్నిసార్లు వీరికి జరుగుతుంది.